గోల్డ్ స్టోన్ ప్రసాద్ మియాపూర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి రీసౌండ్ తో వినిపిస్తున్న పేరు 830 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయాలనే అతి తెలివితేటలకు ఈయన స్కెచ్ వేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్వయంగా ఆయన తమ్ముడు పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాత్రపై మరింత అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. అంతేకాదు ఈ వ్యవహారం బయటపడే దగ్గర నుంచి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన ఫ్యామిలీ జాడలేదు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. వరల్డ్ వైడ్ గా గోల్డ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్లున్నాయి. అలాగే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. రూల్స్ లోని బలహీనతలను పట్టుకోవడం, లంచాలతో అధికారులను మచ్చిక చేసుకోవడం, సర్కార్ ల్యాండ్స్ తో పాటు అసైన్డ్ భూములను చౌకగా దక్కించుకోవడమే కాదు, దర్జాగా ఆక్రమించుకోవడం, ఆపై అధిక రేట్లకు అమ్ముకుంటారనే ఆరోపణలు గోల్డ్ స్టోన్ కంపెనీపై చాలానే ఉన్నాయి. 1980లో గోల్డ్ స్టోన్ కంపెనీ యుఎస్ లో పెట్టుబడుల వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడింది. అక్కడ అసలు కథ బయటపడటంతో గోల్డ్ స్టోన్ కంపెనీ దుకాణం ఇండియాకి మార్చింది. ప్రస్తుతం మియాపూర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థసారథికి చెందిన ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్, గోల్డ్ స్టోన్ కంపెనీలు ఒకే ఆఫీస్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ సిపినే చెప్పడంతో గోల్డ్ స్టోన్ కంపెనీ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. Gold Stone Infratech is a sister company. Trinity is a sister company to Gold Stone Infratech. Offices also are same. So offices be different nahi hai. But problem is the government MR has already told that this is government land, not to register. Still they have registered this land. Only this thing is, it is between Trinity. Goldstone and Trinity Infratech is, we will take still time to really tell you what is the link between whether money is shifting from Goldstone to Infratech, this Trinity or not. So this case is only 2-3 days old, so we will take some more time before I can answer all these questions what you are raising with confidence. మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కీలక పాత్ర వహించినట్టుగా స్వయంగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఆధారాలు పక్కాగా లేకపోవడంతో మరింత లోతుగా ఆయన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ మ్యాటర్తో గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సంబంధం లేదు అని అరెస్ట్ అయిన ఆయన తమ్ముడు పార్థసారథి చెప్పారు. ఇదంతా కేసును పక్కదారి పట్టించేందుకైన ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అతనిపై మరింతగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకేం సంబంధం లేదు, నాది నేను ఆన్సర్ చేస్తాను. ఏం జరిగిందంటారు? మీకే సంబంధం ఉన్నారు కదా, ఏం జరిగింది? కోర్టులో ఆన్సర్ చేస్తాను. అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు సార్? ఈ 10 ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అది రిజిస్ట్రేషన్ చేయలేదు. మరి ఏం చేశారు? ఒకరి వాటా ఇచ్చేశారు అంతే. భూములకి ఏం సంబంధం లేదు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు మొదటి నుంచి రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్నాయి. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ఆయన పేరు తెరపైకి వచ్చిన ప్రతిసారి పొలిటికల్ లీడర్స్ తో ఉన్న పరిచయాలతో బయటపడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రజెంట్ భూకుంభకోణంలో కూడా ఆయన నేతల అండతోనే ఇలా చేశాడనే వార్తలొస్తున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ భార్య ఇంద్రాణిని, ఫ్యామిలీ మెంబర్ మహితా కాడల్పై కేసు నమోదు చేశారు. మియాపూర్లో రియల్ మాయగాళ్లు చేసిన భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. 3 రోజులుగా చేస్తున్న ఎంక్వైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మియాపూర్ భూ కుంభకోణం విచారణ సందర్భంగా కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విస్తృతంగా తనిఖీలు చేశారు. 6 అనుమానిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 830 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయని మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ సైదిరెడ్డి తెలిపారు. నకిలీ పత్రాలతో పార్థసారథి, పివిఎస్ శర్మ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ భూముల విలువ 10 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు. 600 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని, ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ సైదిరెడ్డి చెప్పారు. 639 ఎకరాల భూమి కాగితాల్లోనే బదలాయింపు జరిగిందని శేరిలింగంపల్లి తహసీల్దార్ తిరుపతిరావు అంటున్నారు. ప్రస్తుతం భూమి తమ ఆధీనంలోనే ఉందని, దాని రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. 44, 45 సర్వే నెంబర్లోని ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ చేశారని, ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోందని వివరించారు.
మియాపూర్ భూ కుంభకోణం కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్ తీసుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల నుంచి దాదాపు 336 కోట్ల లోన్ తీసుకున్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. గోకుల్ ప్లాట్స్ చుట్టుపక్కల భూముల ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు అధికారులు. హఫీజ్పేట్, ఎల్బీ నగర్, బాలనగర్, మైలార్దేవపల్లి ప్రాంతాల్లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ కుంభకోణాల లీలలు బయటపడుతున్నాయి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ మియాపూర్ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి రీసౌండ్తో వినిపిస్తున్న పేరు ఇది. 830 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయాలని అతి తెలివితేటలకు, ఆలోచనలకు ఈయన స్కెచ్ వేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్వయంగా ఆయన తమ్ముడు పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాత్రపై మరింత అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. అంతేకాదు, ఈ వ్యవహారం బయటపడే దగ్గర నుంచి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఫ్యామిలీతో సహా జాడ కనిపించడం లేదు. వారంతా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. వరల్డ్ వైడ్ గా గోల్డ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్లున్నాయి. అలాగే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. రూల్స్ లోని బలహీనతలను పట్టుకోవడం, లంచాలతో అధికారులను మచ్చక చేసుకోవడం, సర్కార్ ల్యాండ్స్ తో పాటు అసైన్డ్ భూములను చౌకగా దక్కించుకోవడమే కాదు, దర్జాగా ఆక్రమించుకోవడం, ఆపై అధిక రేట్లకు అమ్ముకుంటారనే ఆరోపణలు గోల్డ్ స్టోన్ కంపెనీపై చాలానే ఉన్నాయి. 1980లో గోల్డ్ స్టోన్ కంపెనీ యుఎస్ లో పెట్టుబడుల వ్యవహారంలో భారీగా కుంభకోణానికి పాల్పడింది. అక్కడ అసలు కథ బయటపడటంతో గోల్డ్ స్టోన్ కంపెనీ దుకాణం ఇండియాకు మార్చింది. ప్రస్తుతం మియాపూర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థసారథికి చెందిన ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్, గోల్డ్ స్టోన్ కంపెనీలు ఒకే ఆఫీస్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కీలక పాత్ర వహించినట్టు స్వయంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆధారాలు పక్కాగా లేకపోవడంతో మరింత లోతుగా ఆయన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ మ్యాటర్తో గోల్డ్ స్టోన్ ప్రసాద్కు సంబంధం లేదని అరెస్ట్ అయిన ఆయన తమ్ముడు పార్థసారథి అంటున్నారు. ఇదంతా కేసును పక్కదారి పట్టించేందుకైన ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో గోల్డ్ స్టోన్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అతనిపై మరింతగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.